కురువంశ వినాశనానికి బీజం ఎక్కడ పడిందో తెలుసా? అది కురుక్షేత్రంలో కాదు, వందల మైళ్ల దూరంలో ఉన్న గాంధార దేశంలో. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రాంతమే ఆనాటి గాంధారం. ఇక్కడి యువరాణి గాంధారిని అంధుడైన ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేశారు. తన భర్త చూడలేని లోకాన్ని తాను కూడా చూడనని కళ్లకు గంతలు కట్టుకున్న పతివ్రత ఆమె. కాని ఆమె సోదరుడు శకుని మనసులో మాత్రం పగ రగులుతోంది. తన సోదరి జీవితం ఇలా కావడానికి కురువంశమే కారణమని నమ్మిన శకుని గాంధారం వదిలి హస్తినాపురంలోనే ఉండిపోయాడు. తన తండ్రి వెన్నెముకతో చేసిన పాచికలతో మాయాజూదమాడి పాండవులను అడవుల పాలు చేసి కౌరవులను సర్వనాశనం వైపు నడిపించాడు. గాంధారం ఒకప్పుడు కళలకు, శిల్పకళకు నిలయం. కాని మహాభారతంలో ఇది కుట్రలకు, మాయాజాలానికి చిరునామాగా మారింది. ఒక మనిషి పగ ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేస్తుందో గాంధార చరిత్ర చెబుతోంది. గాంధారం గురించి మరికొన్ని విశేషాలు. భౌగోళిక ప్రాంతం: ఇది ప్రస్తుత పాకిస్తాన్లోని పెషావర్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రాంతంలో ఉండేది. పాచికల రహస్యం: శకుని వాడిన పాచికలు అతని తండ్రి సుబలుడి అస్థికలతో చేసినవని, అవి శకుని చెప్పినట్లు వింటాయని పురాణ కథనం. గాంధార శిల్పకళ: బుద్ధుడి విగ్రహాలను గ్రీకు శైలిలో మలిచే ఈ కళకు గాంధారం కేంద్రంగా ఉండేది. మరిన్ని ఆసక్తికరమైన గాథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.